మా యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ ఫ్రీగా ఉంటాయి. ఛార్జ్ అయితే ఏం చెయ్యరు. ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో మీకు జిమ్, వాలీబాల్ కోర్టు, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ పూల్, మెరిడా డైనింగ్ హాల్ అయితే చూపిస్తాను. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వీలర్ రిక్రియేషన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది మీకు. ఎక్కువగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడే జరుగుతూ ఉంటాయి. మనం ఐడి కార్డు చూపించేసి లోపలికి అయితే రావాలి. ఇది వాలీబాల్ కోర్టు, పక్కనే బ్యాడ్మింటన్ కోర్టు కూడా ఉంటుంది. ఇదంతా ఇండోర్ గేమ్స్ ఆడుకునే ప్లేసు. ఇక్కడ టేబుల్ టెన్నిస్ కూడా ఆడుకోవచ్చు. ఎక్కువగా ప్రొఫెసర్స్ ఆడుతూ ఉంటారు టేబుల్ టెన్నిస్. ఆసిమ్ మహమ్మద్ ప్రొఫెసర్ ఎక్కువగా టేబుల్ టెన్నిస్ ఇక్కడే ఆడుతూ ఉంటారు, ప్రొఫెసర్ అందరూ కలిసి. ఫైనల్ గోల్ అయితే వేసేసాము. అలా కాసేపు వాలీబాల్ ఆడేసి నెక్స్ట్ జిమ్ అయితే చూపించడానికి వెళ్తున్నాను మీకు. ఇక్కడ మనకి ఇలా బ్యాగ్స్ అని పెట్టుకోవడానికి లాకర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ లాకర్స్లో మన థింగ్స్ అని పెట్టేసి లోపలికి వచ్చేయాలి. ఇక్కడ జీన్స్ ప్యాంట్ నాట్ అలౌడ్ అండ్ షూస్ లేకుండా అయితే లోపలికి రానివ్వరు వాళ్ళు. జిమ్ డైరెక్ట్గా చేయకూడదు, కొన్ని బేసిక్స్ వర్కౌట్తో స్టార్ట్ చేయాలి. అలా బేసిక్ వర్కౌట్ స్టార్ట్ చేసి నేనైతే పుషప్స్ స్టార్ట్ చేశాను. ఒక 50 పుషప్స్ ఫటాఫటా అట్లా కొట్టేసి. ఈ పుషప్స్ చాలా స్ట్రెంత్, బాడీకి మజిల్స్ అన్నీ మంచిగా పెరుగుతాయి. నాకు తెలిసి పుషప్స్ ఒక్కటైతే చాలు. నేనైతే ఓన్లీ పుషప్స్ ఎక్కువ చేస్తాను. ఇది మీకు చూపించడం కోసం ఈ డంబెల్స్ ఎత్తాను. యాక్చువల్లీ నేనైతే డంబెల్స్ చేయను, వెయిట్ లిఫ్టింగ్ చేయను. పుషప్స్తో మనం మంచిగా చెస్ట్ అండ్ మజిల్స్ అయితే గట్టిగా పెంచవచ్చు. అలా పుషప్స్ అయిపోయిన తర్వాత నేనైతే రన్నింగ్ స్టార్ట్ చేస్తాను. బద్ధకం మొత్తం వదిలేయడానికి రన్నింగ్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మంచిగా యాక్టివ్గా ఉంటాం మనం డే మొత్తం ఈ రన్నింగ్ చేస్తే. ఇక్కడ మనం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. స్పీడ్ ఇంక్రీజ్ చేసే దాన్ని బట్టి కింద థ్రెడ్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్లో ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు మెల్లగా స్టార్ట్ చేయండి, తర్వాత స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ సైక్లింగ్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సైక్లింగ్ అయితే ఉంటాయి, 2 చూపిస్తాను. ఇది 1 టైపు. ఈ సైక్లింగ్ అనేది బెస్ట్ ఫర్ కార్డియాటిక్ అరెస్ట్ అనేసి చెప్తుంటారు వైద్య నిపుణులు కూడా మనకి. అలాగే లెగ్ మజిల్స్ కూడా మంచిగా స్ట్రెంత్ అయితే పెరుగుతాయి మనకి సైక్లింగ్ చేస్తే. చాలా బాగుంటుంది, ఇది రిలాక్సేషన్గా ఉంటుంది ఇది చేసిన తర్వాత మనకి. ఇది ఇంకో టైప్ ఆఫ్ సైక్లింగ్, మనము ఇంటి దగ్గర తొక్కుతాం కదా, అలాంటి సైక్లింగ్ ఇది. ఇది చేస్తే లెగ్ మజిల్స్ పెరగడంతో పాటు ఇక్కడ బెల్లి కొద్దిగా ఫ్యాట్ అయితే తగ్గుతుంది పొట్ట కింద మనకి. సైక్లింగ్ అంటే గుర్తుకొచ్చింది, చిన్నప్పుడు మా నాన్న 10 కిలోమీటర్స్ మా స్కూల్ దగ్గరికి వచ్చేవాడు సైకిల్ దొక్కుకుంటూ ఫీజు కట్టడానికి. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సైకిలే యూజ్ చేసేవారు ఆ టైంలో. ఈ ఎక్సర్సైజు బెల్లి ఫ్యాట్ తగ్గించడానికి, అలాగే చెస్ట్ కొద్దిగా ఇంక్రీజ్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. అలా థ్రెడ్ని మనము ముందుకి వెనక్కి లాగుతూ ఉండాలి. జిమ్ చైన్ వాళ్ళకి కొద్దిగా విచిత్రంగా ఉండొచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటే. ఇవన్నీ ఒక్కొక్కటి నేను ఎందుకు చూపిస్తున్నా అంటే మన యూనివర్సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో చూపించడం కోసం అయితే చేసి చూపిస్తున్నాను ఒక్కొక్కటి. ఈ ఎక్సర్సైజ్ చెస్ట్ అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరగడం కోసం చేస్తాము. వెయిట్ని మనం చెస్ట్కి అలా పెట్టుకునేసి పైకి కిందికి మూవ్ అవుతూ ఉంటాము. చేయడం అయిపోయిన తర్వాత జర జాగ్రత్తగా అట్లా కింద పెట్టేయాలి వెయిట్ని మనము. నెక్స్ట్ ఇంకొక వెయిట్ లిఫ్టింగ్. ఇది చెస్ట్ ఇంక్రీజ్ అవ్వడం కోసం చేస్తాము. ఒక రాడ్ ఉంటుంది, దానికి సైడ్స్న వెయిట్లు వేసుకుంటాం మనము. 5, 10, 15 అట్లా ఉంటాయి. నేను బేసిక్తో చేసి చూపిస్తున్నాను. 5 వెయిట్ అయితే నేను వేసుకొని చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్ మనం బ్యాలెన్స్లో పట్టుకోవాలి. మిడిల్లో అక్కడ సింబల్ అయితే ఉంటుంది మనకి. సైడ్స్ 2 బ్యాలెన్స్డ్తో ఉండాలి మనం చేసేటప్పుడు. 2 బ్యాలెన్స్ లేకపోతే హ్యాండ్స్ ఇష్యూ వస్తుంది, సో కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఇది లెగ్ మజిల్ స్ట్రెంత్ పెరగడానికి అయితే యూజ్ చేస్తాము. 2 లెగ్స్ ప్యారలల్గా ఉండాలి. 2 హ్యాండిల్స్ ఉంటాయి బోత్ సైడ్, హ్యాండ్స్తో పట్టుకోవాలి మనము. అట్లా ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవుతూ ఉండాలి. సైడ్ మనకి స్టార్టింగ్ చేసేటప్పుడు వెయిట్ అయితే చూజ్ చేసుకోవాలి. ఇది మొత్తం ప్రెజర్ మొత్తం ఇక్కడ పడుతుంది మనకి. అక్కడ ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగి మజిల్ లాగా అయితే కన్వర్ట్ అవుతుంది. ఇది బెల్లి ఫ్యాట్ కూడా కరగడానికి అయితే కొద్దిగా యూజ్ అవుతుంది మనకి. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ మనం కొద్దిగా కేర్ఫుల్గా చేయాలి, కొద్దిగా తేడా చేసినా కూడా మనకి ఇష్యూ అవుతుంది. నెక్స్ట్ ఇది చెస్ట్ పెరగడానికి ఫస్ట్ మనం వెయిట్ చూజ్ చేసుకోవాలి. ఎక్కడైనా సరే చేసేటప్పుడు వెయిట్ చూజ్ చేసుకోవాలి. కొంతమంది స్టార్టింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ వెయిట్ అయితే పెట్టుకుంటారు, మనం సడన్గా చేస్తే మనకి ఇష్యూ అవుతుంది. సో వెయిట్ చెక్ చేసుకొని తర్వాత అయితే స్టార్ట్ చేయండి. ఇట్లా చెస్ట్ అయితే మనకి ఒక మంచి షేప్లో వస్తుంది ఈ ఎక్సర్సైజ్ చేస్తే. ఈ జిమ్ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి. మంచిగా యూటిలైజ్ చేసుకోండి. అప్కమింగ్ స్టూడెంట్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే చాలా అమౌంట్ అయితే పే చేస్తూ ఉంటాం మనం యూనివర్సిటీకి. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ని డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది 2 థ్రెడ్స్ లాగా ఉంటాయి ఇవి. మనము ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేస్తూ ఉండాలి. ఇట్లా స్టార్టింగ్ చేసే ముందు మనం ఇక్కడ కూడా వెయిట్ అయితే చూజ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ ఫ్యాట్ని కరిగించడానికి అయితే యూజ్ అవుతుంది. ఆ ఫ్యాట్ కరిగి అక్కడ మజిల్ అయితే ఫామ్ అవుతుంది మంచి షేప్లో. ఇంకో ఎక్సర్సైజ్ ఇది కూడా చెస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం వెయిట్ అయితే చూజ్ చేసుకోవాలి. స్టార్టింగ్ చేసే వాళ్ళు తక్కువ వెయిట్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే బెటరు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. ఇదేమో షోల్డర్ మంచిగా పెరగడానికి అయితే యూజ్ అవుతుంది. షోల్డర్ మంచి షేప్లో రావడానికి యూజ్ అవుతుంది ఇది. ఫస్ట్ వెయిట్ అయితే చూజ్ చేసుకుంటాను నేను.
నెక్స్ట్ అలా 2 హ్యాండిల్స్ ఉంటాయి. 2 హ్యాండిల్స్ని మనం 2 హ్యాండ్స్తో పట్టుకొని పైకి కిందికి అట్లా మూవ్ చేస్తూ ఉండాలి. సో అలా అక్కడ ఏమైనా ఫ్యాట్ ఉంటే ఆ ఫ్యాట్ కరిగి మజిల్ లాగా మంచిగా ఫామ్ అవుతుంది, మంచి షేప్లో మన షోల్డరు. నెక్స్ట్ ఇది తొడ మజిల్ మంచిగా పెరగడానికి అయితే యూజ్ అవుతుంది. సో చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ ఎక్సర్సైజ్ చేయమనేసి. లెగ్స్ మంచిగా స్ట్రెంత్గా ఉండాలన్నా ఈ ఎక్సర్సైజ్ అయితే చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం వెయిట్ చూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండిల్స్ ఉంటాయి సైడ్, ఆ హ్యాండిల్స్ని హ్యాండ్స్తో పట్టుకొని ప్రాపర్గా చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదు ఇవి. నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్, ఇక్కడ ఒక థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్కి వెయిట్ అయితే పెడతాము. ఆ వెయిట్ని మనం ఫస్ట్ చూజ్ చేసుకోవాలి ఎంత వెయిట్ లాగాలనేసి. ఆ తర్వాత హ్యాండ్స్ని 2 ఇట్లా చెస్ట్ దగ్గరికి తీసుకోవాలి. సో ఇది చెస్ట్కి మంచిగా యూజ్ అవుతుంది ఈ ఎక్సర్సైజు. సపోర్ట్ కోసం మన 2 లెగ్స్ని అయితే సో అట్లా పెట్టుకోవాలి ముందు. నెక్స్ట్ సైడ్ వెయిట్ లిఫ్టింగ్ ఉంది, ట్రై చేద్దాం. ఈ వెయిట్ లిఫ్టింగ్ మనకి షోల్డరు మంచి షేప్లో రావడానికి అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఈ రాడ్కి మనము వెయిట్ అయితే చూజ్ చేసుకోవాలి ఎంత వెయిట్ మోయాలనేసి. ఇది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది స్టార్టింగ్లో, సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇది, లేకపోతే హ్యాండ్ ఇష్యూ వస్తుంది డెఫినెట్గా మీరు ఎట్లా పడితే అట్లా చేస్తే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లెగ్ స్ట్రెచ్. ఇట్లా ఒక స్ప్రింగ్ అయితే ఉంటుంది, దానికి సమ్ వెయిట్ అయితే ఉంటుంది. అలా వెయిట్ చూజ్ చేసుకున్న తర్వాత మనం లెగ్ స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇది కూడా మంచి ఎక్సర్సైజే. ఇక్కడ చెస్ట్ రిలేటెడ్ చాలా ఎక్సర్సైజ్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఇంకొకటి, ఇట్లా పుల్ చేస్తూ ఉండాలి మనం వెయిట్ని పైకి కిందికి చెస్ట్కి దగ్గరగా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చెస్ట్ మంచి షేప్లో అయితే వస్తుంది మనకి మంచిగా. బాయ్స్కి చాలామంది మంచి టీ షర్ట్లు వేసి చెస్ట్ ఇట్లా పెట్టాలనేసి ఆశగా ఉంటుంది, అట్లాంటి వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్కిప్పింగ్. చిన్నప్పుడు ఎప్పుడో చేస్తాము, మళ్ళీ ఇప్పుడే వేస్తున్నాం. ఇది కూడా చాలా బాగుంటుంది ఎక్సర్సైజ్. ఆ జిమ్ టూల్స్ ఉన్న అన్నిటికీ సైడ్లో ఇది ఉంటుంది. ఇక్కడ కొద్దిగా స్పెషల్ రూమ్ లాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనం స్కిప్పింగ్ కూడా చేసేసుకోవచ్చు, కొన్ని నార్మల్గా యోగా ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు ఈ స్పేస్లో. ఫైనల్ టచ్ అలా డంబెల్స్ ఎత్తేసి ఇంకా షవర్ చేయడానికి వెళ్ళిపోదాం. ఎక్కువగా ఇంగ్లీష్ మూవీస్లో చూస్తుంటాము, జిమ్ చేసిన తర్వాత షవర్స్ ఉంటాయి. సేమ్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది సేమ్. ఇవన్నీ లాకర్స్, మన థింగ్స్ అని ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ, నో నీడ్ టు పే ఎనీథింగ్ హియర్. ఇక్కడ ఇలా ఉంటాయి షవర్స్, 4-5 ఎట్ ఏ టైం ఉంటాయి, ప్లస్ సింగిల్ షవర్ కూడా ఉంటుంది. అలా షవర్ చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి నెక్స్ట్ మెరీనా డైనింగ్ హాల్కి అయితే వెళ్దాము. దీని పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది, బట్ అది సమ్మర్లో క్లోజ్ ఉందంట, చూపించలేకపోయాను. ఇక్కడ హెయిర్ డ్రైయర్స్ ఉంటాయి, హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ డ్రై చేసుకోవచ్చు మనం మంచిగా. మిర్రర్స్ కూడా ఉంటాయి, అలా హెయిర్ స్టైల్ స్ట్రెట్ చేసుకునేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మెరీనా డైనింగ్ హాల్కి వెళ్దాము. మెరీనా డైనింగ్ హాల్లో మనకి ఇంగ్లీష్ ఫుడ్తో పాటు ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది. మన ఇండియన్ ఫుడ్ అయితే అప్పుడప్పుడు ఉంటుంది. $11 to $15 అయితే ఒక బిర్యానీ, చికెన్ పీస్ అట్లా మంచిగా అయితే ఫుడ్ కడుపు నిండా తినేసేయచ్చు. ఇక్కడే కొన్ని ఈవెంట్స్ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈ మెరీనా డైనింగ్ హాల్లోనే ఈవినింగ్ టైంలో. స్టార్టింగ్లో ఓరియంటేషన్ డే అప్పుడు మీకైతే చూపిస్తారు, ఇంత బ్రీఫ్గా అయితే చూపించరు, బట్ ఇక్కడ ఈ బిల్డింగ్ అనేసి జస్ట్ అట్లా ఓవర్వ్యూ అయితే ఇస్తారు మీకు. సో ఇటు సైడే ఉంటుంది ఫుడ్, మనము అక్కడ ఫుడ్ తెచ్చుకునేసి ఇక్కడ టేబులింగ్లో మనం కూర్చొని తినేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.